నమస్తే కంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నవగుంటూరు కార్యక్రమంలో భాగంగా నగరంలో పచ్చదనాన్ని విస్తృతంగా పెంచేందుకు రోడ్ల వెంబడి డివైడర్లు, పార్కుల్లో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు విరివిగా నాటాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు నిరంతరం నీరు అందించడంతో పాటు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రేమమాయలో పడి నమ్మిన యువకుల వంచనకు గురై చివరకు వారి చేతిలోనే దారుణంగా హత్య గావించబడిన యువతులు షేక్ హసీనా, ఆశా కుటుంబాల్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే ప్రత్తిపాటి విజ్ఞప్తి చేశారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా అనంతరం సచివాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసిన ప్రత్తిపాటి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నియోజకవర్గానికి చెందిన 2 మైనారిటీ యువతుల హత్యోత్తాంతాన్ని, కేసు పురోగతిలో పోలీసుల విచారణ తీరును సీఎంకు వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న విచారణ ప్రక్రియను పారదర్శకంగా, నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా పక్కాగా నిర్వహించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ నగర కమిషనర్ కె మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 139, 176 పోలింగ్ కేంద్రాల జరుగుతున్న సర్వ్ విచారణ ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. విచారణకు సంబంధించిన రికార్డులను, ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన మరియు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఏఐటీసీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో నరసరావుపేటలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక సిపిఐ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు కార్మికుల భారీ ర్యాలీగా తరలివెళ్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహకు సమర్పించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు జెడ్పీహెచ్ పాఠశాలలో వ్యాపారవేత్త దండమూడి కిషోర్ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న సరస్వతీదేవి విగ్రహ నిర్మాణానికి వైవీబీ రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీల పక్షపాతి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నేడు తీసుకున్న మంత్రివర్గ నిర్ణయాలు బీసీ వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచుతున్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తుకొండ ధనుంజయరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, ముఖ్యంగా బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతకు అండగా నిలుస్తుందని తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో టీడీపీ ఎప్పుడూ ముందంజలోనే ఉందన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఇంటికి ఇంటి పన్ను విధించేందుకు 15,000 లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేంద్రను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రత్యేకత ఏమిటంటే ఆర్ఐ నరేంద్ర గతంలో కూడా ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. దీంతో రెండోసారి ఏసీబీ వలలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా విశాఖపట్నం వచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ప్రధానంగా పండించే వాణిజ్య పంటలు, మిర్చి, పసుపుతో పాటు వాటి ప్రాధాన్యతను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు నాయకులు వివరించారు. గుంటూరు ప్రాంత వ్యవసాయ ఉత్పత్తులు, రైతుల ప్రాధాన్యత గురించి ఆయనకు వివరించారు.
స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైట్ డ్రాఫ్ అకాడమీ ఆధ్వర్యంలో విఎఫ్ఎక్స్ రంగంపై ప్రత్యేక అవగాహన సదస్సు, ప్రత్యక్ష డెమో తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విఎఫ్ఎక్స్ ప్రాధాన్యత, ప్రొడక్షన్ వర్క్ ఫ్లో, సినిమా, ఓటీటీ, గేమింగ్, డిజిటల్ మీడియా రంగాల్లో లభించే భారీ కెరీర్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. డిగ్రీ విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆధునిక విఎఫ్ఎక్స్ టెక్నాలజీని ప్రత్యక్ష డెమోల ద్వారా వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 34% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించడం, ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ 2024 ఎన్నికల హామీకి కట్టుబడి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై బీసీ సమాజం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఇప్పటివరకు నా స్పీడ్ న్యూస్ అప్డేట్. నమస్తే.